మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, 170 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీని గమనించినప్పుడు. ఫ్రెష్ ట్రేడింగ్ వీక్, మండే చాలా కీలకమైన ట్రేడింగ్ వీక్ ఇది మన ఎకానమీకి సంబంధించి, మనం స్టాక్ మార్కెట్ సంబంధించి కూడా. సో మండే మార్నింగ్ వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకు. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ ఎక్కువ నెగిటివ్గా రియాక్ట్ కాబోతున్నాయి. సహజమే, బేర్ మార్కెట్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో బుల్ మార్కెట్స్లో గ్యాప్ అప్ ఓపెనింగ్స్ ఎంత సహజమో, బేర్ మార్కెట్స్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ కూడా అంతే సహజం. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోర్ట్ఫోలియో నష్టాల్లోకి వెళ్తుంది, సరే ఆ బాధ ఎలాగో ఉంటుంది అనుకోండి. బట్ అంతకంటే ఎక్కువగా దీనికి మనం దృశ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ వారం ఇప్పుడే అనుకున్నాం మనం ఒక చాలా కీలకమైనటువంటి వారం. ఎందుకంటే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ రాబోతోంది February 1 శనివారం. సో శనివారం మనం బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. మనందరం కూడా చాలా కీలకంగా దాన్ని భావించి ఆ రోజంతా బడ్జెట్ పైన దృష్టి పెడతాం. అలాగే నిఫ్టీ కంపెనీస్లో అనేకం కీలకమైన కంపెనీస్, బజాజ్ ఆటో, L&T, ఈరోజు టాటా స్టీల్, కోల్ ఇండియా, అలాగే రాబోయే రోజుల్లో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలా అనేకమైన కంపెనీలు నిఫ్టీ కంపెనీస్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. అలాగే F&Oకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ రెండు మంత్లీ ఆప్షన్ ఎక్స్పైరీస్ కూడా ఈ గురువారం మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇన్ని కీలకమైనటువంటి అంశాలు మన ముందున్నాయి. రిజల్ట్ సీజన్, బడ్జెట్, F&O ఎక్స్పైరీ, సో ఇవన్నీ కలిపి మార్కెట్ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది మనకు సాటర్డేకి ఒక స్పష్టత వస్తుంది. ఈ వారాంతానికి మనకు అసలు మార్కెట్ ఏం కాబోతోంది అనే ఒక స్పష్టత తప్పకుండా వస్తుంది సాటర్డే బై సే 2:30, 3:30 సమయానికి. సో షార్ట్ కవరింగ్ వస్తుందా, లేదు ఫ్రెష్ షార్ట్స్ క్రియేట్ అవుతాయా, ఇది ప్రశ్న. ఈ మార్నింగ్ అయితే మనకు గ్యాప్ డౌన్ స్టార్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక గ్లోబల్గా చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ 1 వీక్ క్లోజ్ అయింది. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1 వీక్లో పెద్ద గందరగోళాలు ఏం జరగలేదు. సరే, ఆయన స్టైల్లో ఆయన మేము ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ని ఎగ్జిట్ అవుతాం, ఆయిల్ అవుట్పుట్ పెంచాలంటూ ఓపెక్ దేశాలన్నింటికీ మెసేజ్ ఇచ్చారు, పుతిన్తో మాట్లాడుతూ అన్నారు, మెక్సికో బోర్డర్లో గోడ కడతా ఉన్నారు, అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఉన్నారు, పనామా కెనాల్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు, కొలంబియా మీద ఇప్పుడు ఫ్రెష్గా 25% టారిఫ్స్ అంటున్నారు, కెనడా మీకు మేము ఊరికే సపోర్ట్ చేయము, వస్తే మాకు 51వ రాష్ట్రంగా జాయిన్ అయిపోండి, అప్పుడే మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని ఆ దేశానికి సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇటువంటి వార్నింగ్స్ ఉన్నాయి, కానీ చర్యల పరంగా పెద్దగా ఏం లేవు. చైనా మీద కూడా 10% ఫ్రమ్ ఫిబ్రవరి ఎప్పుడో వస్తుంది టారిఫ్ అనేది. సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ గారి పరిపాలన వ్యవహారం లాస్ట్ 1 వీక్లో. మేబీ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చర్యలు ఏమైనా చేపడతారో తెలియదు. బట్ దీనికంటే కూడా ఎక్కువగా ఇండియన్ ఎకానమీ ఇండియన్ క్యూస్తోనే సతమతం అవుతుంది. ఒకటి, FIS సెల్లింగ్ అనేది ఎక్కడ ఆగడం లేదు. జనవరిలో 64,000 కోట్ల రూపాయల సెల్లింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి చూసాం. అలాగే ఎర్నింగ్ సీజన్లో ఎక్కడ గొప్పగా వచ్చాయి రిజల్ట్స్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. మార్కెట్ ఇప్పుడున్న సెంటిమెంట్ నుంచి బయటపడాలంటే రిజల్ట్ సీజన్ చాలా పాజిటివ్గా ఉంటేనే, పర్లేదు అన్నట్లుగా ఉంటే మార్కెట్ ఏమాత్రం పట్టించుకోదు. ఇప్పుడు ఆ పర్వాలేదు అనే పద్ధతిలోనే సాగుతుంది రిజల్ట్ సీజన్. ICICI బ్యాంక్ రిజల్ట్ చూసాం, బాగుంది. అసెట్ క్వాలిటీ స్టేబుల్గా ఉంది. అంటే గ్రాస్ NPS 1.96%, అంతకుముందు 1.97%. NIMs, కాస్ట్ టు ఇన్కమ్ బాగున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మెరుగైంది. కాకపోతే రిటైల్ లోన్ గ్రోత్ మల్టీ క్వార్టర్ లో దగ్గర ఉంది. అలాగే డిపాజిట్ గ్రోత్ కేవలం క్వార్టర్ ఆన్ క్వార్టర్ 1.5% మాత్రమే. ఇది కోటక్, HDFC బ్యాంక్ అంటే తక్కువ. సో ఇది ICICI బ్యాంక్లో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. 70% బాగుంది, ఒక 30% బాగాలేదు. ఇది ICICI బ్యాంక్. ఇవాళ మనం చాలా రిజల్ట్స్కి రియాక్ట్ అవుతాం. ICICI బ్యాంక్, JSW స్టీల్, IDFC ఫస్ట్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్. IDFC ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్ బాగాలేదు. MFI పోర్ట్ఫోలియో కారణంగా నుండి వాట్ ఎవర్ ఇట్ ఈస్, NPS పెరిగాయి. గైడెన్స్ కూడా వాళ్ళు లోన్ గ్రోత్కి సంబంధించి, అలాగే క్రెడిట్ కాస్ట్ పెరిగిపోతుందట, లోన్ గ్రోత్ తగ్గుతుందట. NIMs తగ్గాయి, రిటర్న్ ఆన్ అసెట్స్ తగ్గింది. సో ఇవన్నీ మెర్జర్ ఇంపాక్ట్ అనండి, లేదు
ఎంఎఫ్ఐ అంటే మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో కారణంగానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ గోడ్రేజ్ కన్జ్యూమర్, ఎన్టీపీసీ, డిఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రిజల్ట్స్ అన్నిటికీ ఈరోజు మార్కెట్ రియాక్ట్ అవుతుంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇటువంటివన్నీ వచ్చేసాయి వీకెండ్లో. సో రిజల్ట్స్ రియాక్షన్స్ ఓవైపు ఉంటాయి, మరోవైపు ప్రీ బడ్జెట్ ర్యాలీ దాదాపుగా లేనట్లేగా. దెన్ గ్లోబల్ క్యూస్ అంటారా, పెద్దగా ఏమీ అంత ఇంపాక్ట్ఫుల్ గ్లోబల్ క్యూస్ ఏం కనపట్లేదు, ఎక్సెప్ట్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ తగ్గడం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్టే, కానీ మార్కెట్ దాన్ని కూడా ఇటువంటి సమయంలో పట్టించుకోదు. సో ఇక్కడ నుంచి వర్స్ట్ కేసులో ఏం జరుగుతుంది, మేబీ 21,000-22,000 లెవెల్కి నిఫ్టీ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 12 months నిఫ్టీ కనుక మనం చూస్తే 52 week లో అంటే ఇక్కడే మొదలైంది జర్నీ, 21,280, హై ఎంత 26,277. సో ఒక 20% పెరిగింది 21,280 నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి 20% తగ్గుతుంది పీక్ నుంచి అని అనుకుంటే, ఆల్రెడీ మనకు మోర్ దాన్ ఒక 12% తగ్గింది. సో తగ్గుతుందని అనుకుంటే మళ్ళీ 21,280కి వచ్చేస్తాం. సో అంతే, అక్కడ వర్స్ట్ అయిపోతుంది అని అనుకోవచ్చు మనం. 21,280కి వస్తే అక్కడ దాకా వస్తుందా, లేదు బడ్జెట్ ఏదైనా బాగుండి మార్కెట్ పెరుగుతుందా, ఇవన్నీ ప్రశ్నార్థకాలే. ఏం చేయాలి మరి, అంతగా తగ్గిపోతుంది అనుకుంటే ఇప్పుడే పోర్ట్ఫోలియోస్ అమ్మేసుకోవాలా? ఎవరి డెసిషన్ వాళ్ళదే. ఇక్కడ ఎవరు కూడా ఇలా చేయండి అని చెప్పడానికి లేదు. లాంగ్ టర్మ్ కోసం నేను 10 years టార్గెట్ ఉందండి అంటే ఏం చేయకుండా కూర్చోండి. బట్ నా టార్గెట్ త్వరలో నాకు డబ్బులు అవసరం అండి, నేను మార్కెట్ ఇంకా పడిపోతే నా పోర్ట్ఫోలియో ఇంకా నష్టపోతుంది అని ప్రశ్నిస్తారా, మీ ఇష్టం. ఆ కాల్ తీసుకోవాల్సింది మీరే, మీ ఫైనాన్షియల్ అడ్వైజరు చెప్పలేరు. మనం TV5 నుంచి కూడా మేము కూడా ఇలాగే చేయండి అని చెప్పలేము. కానీ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు మాత్రం స్టే ఇన్వెస్టెడ్. అలాగే బాగా డిప్ వచ్చి 21,000-22,000 కనుక వస్తే తప్పకుండా ఆ టైంలో పెద్ద మొత్తం కమిట్ చేయడానికి కూడా క్యాష్ రెడీగా పెట్టుకోండి. సో ఇది ప్రస్తుతానికి మనకు. అలాగే లారస్ రిజల్ట్ బాగుందండి. లారస్ రిజల్ట్ చాలా కాలం తర్వాత మనకు ఒక మంచి పాజిటివ్ సంకేతాన్ని ఇచ్చింది. వాళ్ళు లారస్ ఈజ్ ఒక స్ట్రక్చరల్ స్టోరీ. వాళ్ళు 2 years పాపం సఫర్ అయ్యారు. ఇప్పుడు మంచి కమాండర్ ఉన్నారు వాళ్ళ దగ్గర, మంచి జాకీ ఉన్నారు. సో ఆయన ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు ఎందుకంటే ఈ 2 ఏళ్ళ వాళ్ళు చేసింది ఏంటంటే అసెట్స్ అన్నింటినీ ఒక ప్లేస్లో పెట్టారు, చక్కటి ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి అంతా సజావుగా జరుగుతుంది. క్యాపెక్స్ కంప్లీట్ అయింది, దీనికి సంబంధించిన కస్టమర్స్ ఇక అన్నిటినీ పోగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ అనుకుంటే Q4 రిజల్ట్స్ కూడా బాగుంటాయి, ఆ తర్వాత రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. కుటుంబరావు గారు నిన్నంతా బాగా బిజీగా గడిపినట్టుగా ఉన్నారు, చాలా సందడిగా సండే సందడి చేశారని చెప్పేసి తెలిసింది. ఏం చేశారో ఒకసారి చూద్దాం. మేము పట్టుకున్నాం ఆయన యాక్షన్ని నిన్న. ఈవేళ సెయింట్ పాల్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 50 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాము. ప్రపంచంలో భగవంతుడు 3 రకాలుగా వ్యక్తం అవుతాడు. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. ఇవాళ మా గురువుల్ని గురుదేవతలను అందరినీ చూసుకొని వాళ్ళు వేసిన పునాది మీద మేము ఇంత దూరం జీవితంలో ప్రయాణం చేసింది, మేమందరం ఇప్పటికీ ఇలాగే కలిసి తిరుగుతున్నాం. ఈ 50 ఏళ్ల స్నేహం. సెయింట్ పాల్స్ విద్యార్థులు ఇవాళ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, 50 సంవత్సరాలు, ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళందరినీ కలవటానికి. థ్యాంక్ యూ. A wonderful, beautiful, glorious 50 years that we have completed. We are celebrating in our school, which has taught us so many things which we remember very nostalgically with all our teachers around still. We are so happy. Enjoying the moment here with my buddies and my teachers in my alma mater, St. Paul's. Really having a great time here. మేమందరం సెయింట్ పాల్స్ 1975 బ్యాచ్లో ఉత్తీర్ణులయ్యి బయటికి వెళ్ళి మళ్ళీ 50 ఏళ్ల తర్వాత ఈ సువాసనలు వెదజల్లే మాతృమూర్తి ఒళ్ళిలో మళ్ళీ కలిసి మా గురువర్యులను అందరినీ కలిసి వారిని సన్మానించి వారితో పాటు ఈ ఆనందాన్ని పంచుకుని ఈ జ్ఞాపికల్ని మూటగట్టుకుని వెళుతున్న మా అందరికీ
ఈ ఆశ్రయం ఇచ్చిన TV5 వారికి ధన్యవాదాలు. సెయింట్ పాల్స్ సెయింట్ పౌల్స్ అంటారు మరి. 5 దశాబ్దాలు 50 సంవత్సరాలు గడిచిపోయింది అప్పుడే. వాళ్ళ స్కూల్ విద్యాభ్యాసం అయిపోయి కళాశాలలో అడుగుపెట్టే సమయం 50 ఏళ్ల క్రితమే జరిగింది. సో అంత సుదీర్ఘ ప్రస్థానంలో రకరకాల వ్యక్తిగత సంఘటనలు చోటు చేసుకుని ఉంటాయి. కొంతమంది ప్రపంచం నుంచి నిష్క్రమించి ఉంటారు, మరి కొంతమంది ఉన్నవాళ్ళు కొంతమంది విశ్రాంత జీవనంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. మన కుటుంబరావు గారు మాత్రం బాగా యాక్టివ్గా ఉన్నారు. సో కుటుంబరావు గారు ఏంటి, నిన్న చాలా హల్చల్ చేసినట్లున్నారు. మీ స్కూల్ విద్యార్థుల పూర్వ విద్యార్థులందరితో కలిసి అలమ్నై మీట్ జరిగినట్లుగా ఉంది. ఏమిటి విశేషాలు? అదేనండి, మన 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యి 50 years సెలబ్రేషన్ అనమాట, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. స్కూల్ అయితే మోర్ దాన్ 75 years ఓల్డ్ అనమాట, అందులో డౌట్ లేదు. అయితే 50 years తర్వాత నిన్న అందరూ దాదాపు వరల్డ్ వైడ్ నుంచి రావటం అనమాట. ఇన్ఫాక్ట్ 8 countries నుంచి అనమాట మా బ్యాచ్ స్టూడెంట్స్ కూడా రావటం, అమెరికా నుంచి, ఇటు యూరప్ నుంచి, ఇక్కడి నుంచి కూడా రావటం. ఇట్ వాస్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్. సో ఒక హ్యాపీ మూమెంట్స్ నిన్న మీరు మాది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బ్యాచ్ కూడా అండి వసంత్ గారు. ఎందుకంటే ఇవాళ సందడి చేస్తున్న ఎన్విడియా కంపెనీ CEO కూడా మా బ్యాచ్ నుంచే ఒకప్పుడు అనమాట. కంట్రీ హెడ్ గా చేసిన ఆయన CEO కూడా ఇప్పుడు పిక్చర్ లో కనిపిస్తున్న ఆయన సునీల్ అస్తానా అని చెప్పి వాస్ కంట్రీ హెడ్ కూడా ఇక్కడ. ఓకే, అట్లానమాట. GMR ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఆయన, అట్లే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన ఆయన. ఇట్లా అందరూ ఇట్ వాస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ బ్యాచ్ అనమాట మాది. ఎందుకంటే సెవరల్ ఆఫీసర్స్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ లో సెవరల్ ఆఫ్ దెమ్ హ్యావ్ మేడ్ దేర్ ఓన్ మార్క్ అనమాట. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కార్డియాలజిస్ట్ TVS లో రవినారాయణ రాతి మా బ్యాచ్ అనమాట. ఆయన కూడా ఇట్లా అని చెప్పేసి ఇట్ వాస్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ అందరం కలవటం కూడా అనమాట. గ్రేట్. సో 50 సంవత్సరాల తర్వాత కొంతమందిని మళ్ళీ, అంటే కొంతమంది రెగ్యులర్ టచ్లో ఉంటారు, మరి కొంతమందిని మొదటిసారిగా 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి ఉంటారు. సో ఇవన్నీ చాలా తీపి జ్ఞాపకాలు. ఐ థింక్ మనం కొన్ని దృశ్యాలను చూపించగలిగాం. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు TV5 కూడా వసంత్ గారు ఫర్ గుడ్ కవరేజ్. సో దట్స్ యువర్ పార్ట్ ఆఫ్ TV5. అవి ఆ మాత్రం మనం దృశ్యాల మాలికను మన ప్రేక్షకులు, పైగా మన ప్రేక్షకులతో మీకున్న అనుబంధం కూడా అటువంటిది. వాళ్ళందరూ ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. వాళ్ళు కూడా మీ గురించి కొంత తెలుసుకునే ఒక అవకాశం కలుగుతుంది. అందుకోసమే దీన్ని మళ్ళీ వీకెండ్ మేబీ ప్రాబ్లీ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం, మరి కొంత డీటెయిల్డ్ స్టోరీ లాగా. సో కుటుంబంలో ఏంటి, చాలా కీలకమైనటువంటి వారం మన ముందుంది. శనివారం యూనియన్ బడ్జెట్ ఉంది, ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది, F&O ఎక్స్పైరీ ఉంది. ఎలా చూస్తున్నారు ఈ వారాన్ని? రేర్లీ 6 working days వీక్ ఉంటుంది వసంత్ గారు. ఈసారి బడ్జెట్ శనివారం రావటం వల్ల అనమాట 6 working days లిటరల్లీ మనకున్నాయి అనమాట. అండ్ డెఫినెట్లీ వెరీ వెరీ క్రిటికల్ వీక్ అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. అండ్ ఎనీవే వీఆర్ ఇన్ బేర్ మార్కెట్, అది అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే 23,800 కింద కంటిన్యూస్ గా ఉండి 23,000 కూడా అటెంప్ట్ చేస్తుందో డెఫినెట్లీ స్లిప్ అవుతుందని అనుకుంటున్నాం నిఫ్టీ అనమాట. బట్ డెఫినెట్లీ Q3 ఎర్నింగ్స్ చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఓవరాల్ గా మార్కెట్ కి కొంచెం స్టెబిలిటీ ఇస్తుంది అనుకున్న తరుణంలో అనమాట Q3 రిజల్ట్స్ అంత ఉత్సాహకరంగా లేకపోవడం వలన డెఫినెట్లీ మార్కెట్ లో వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ ఇటు US ప్రెసిడెన్షియల్ ఇదైన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ గారు ప్రెసిడెన్షియల్ యాక్టివిటీ టేకప్ చేసిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ పైన ఇంట్రెస్టింగ్ మూవ్స్ అనమాట గ్లోబల్ మార్కెట్స్ లో రావటం, అది మన మార్కెట్ పైన ఇంపాక్ట్ అవ్వటం. మన దగ్గర ఓవరాల్ గా GDP డేటా కూడా వీకిష్ గా ఉండి గ్రోత్ కూడా స్లో అవ్వటం, సెవరల్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఒకటి చెప్పటం ఏంటంటే పోస్ట్ మార్టం చేయటం చాలా తేలిక. ఎందుకంటే అదే గనక 3 నెలల ముందు అడిగితే గనక బై ఆన్ డిప్స్ ఏముంది, మార్కెట్ కరెక్ట్ అయినా కూడా తిరిగి పెరుగుతుంది, వీఆర్ ఇన్ లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్స్ అని చెప్పేసి అని అప్పటికప్పుడు చెప్పేవాళ్ళం. అదే ఇప్పుడు ఏమైంది, సెంటిమెంటే సెల్ ఆన్ ర్యాలీస్ అయిపోయింది.
ఎనీ స్మాల్ ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వడానికి వాడండి అన్నట్టు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎక్స్క్యూజెస్ కూడా 100 ఎక్స్క్యూజులు తెర మీదకి వచ్చేస్తాయి. లేదు ఇది ఇట్లా ఉంది, గోల్డ్ అటు ఒక పక్కన వేరే ప్రెషియస్ మెటల్స్ పెరుగుతున్నాయి, క్రూడ్ పెరుగుతుంది, వాలటిలిటీ ఉంది, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఉంది, ఇట్లా అన్ని ఇప్పుడు అనమాట. యాక్చువల్ గా మార్కెట్ ఈ సర్చింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ వాళ్ళని జస్టిఫై చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఒక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేను చెప్తాను అనమాట. బడ్జెట్ ముందు కంటిన్యూస్ గా 4th month మార్కెట్ వీక్ అవ్వటం అనేది వెరీ రేర్ గా జరిగింది. దిస్ ఈస్ ఇన్ 23 years తర్వాత అనమాట ఇది జరుగుతుంది. ఎప్పుడు 3 నెలలు వీకిష్ గా ఉండేది, అట్లీస్ట్ 4th month కి పెరిగిపోయింది. ఈసారి 4th month అనమాట వీఆర్ ఇన్ వీక్ మార్కెట్ అనమాట బిఫోర్ బడ్జెట్. కాబట్టి ఇది ఎంత క్రిటికల్ చూడాలి. లాస్ట్ టైం ఇట్లా 4 నెలలు కంటిన్యూస్ గా బడ్జెట్ ముందు వీక్ గా ఉన్నది 2001లో. కాబట్టి అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అవుతాను. అయితే నిఫ్టీ రిటర్న్ యూజువల్ గా ఎట్లా ఉంది బడ్జెట్ ముందు బడ్జెట్ తర్వాత అని చూస్తే కనుక, బడ్జెట్ ముందు చాలా సార్లు 0.5% నెగిటివ్ గానే ఉండేదన్నమాట. ఇది నిఫ్టీ ఆ వారానికి చూస్తే కనుక. అదే 1 week తర్వాత బడ్జెట్ తర్వాత చూస్తే 1.5% పెరగటమే చూసాం యావరేజ్ లాస్ట్ 23 years తర్వాత ఈ ఫెనామినా జరుగుతుంది. కాబట్టి ఈ వారం వీక్ గా ఓపెన్ అయ్యి కాస్త మిడిల్ ఆఫ్ ది వీక్ లో ర్యాలీ వచ్చిన ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పోస్ట్ బడ్జెట్ ఒక స్మాల్ ర్యాలీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో పొలిటికల్ యాక్టివిటీ, జమిలీ ఎలక్షన్ అవనండి, వేరే ఈ తీసుకెళ్లాలన్నా కూడా ఎకానమీ రోబస్ట్ గా ఉండేటట్టు చేయాలి. దానికి డెఫినెట్లీ రేట్ కట్ తీసుకొస్తారా ఆర్బీఐ ద్వారా, ఇటు ప్రజల చేతుల్లో కన్జంప్షన్ డిమాండ్ పెంచడం కోసం అని చెప్పి అనమాట. మనీ ఎక్కువ పెట్టడానికి స్టెప్స్ ఏమన్నా నిర్మలా సీతారామన్ గారు తీసుకుంటారా, ట్యాక్స్ చేంజెస్ కానీ వేరే ఇన్ఫ్రా యాక్టివిటీ కిక్ స్టార్ట్ చేసి అనమాట మోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ అనమాట పెట్టేటట్టు చేస్తారా అనేది చూడాలి. అయితే ఇన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి మధ్యలో. కాబట్టి నేను అనుకుంటాం వారం అయితే కనుక పెద్దగా మనం రిపీటెడ్ గా డిస్కస్ చేసిన ఇష్యూస్ తప్పితే కొత్త ఇష్యూస్ అయితే తెర మీద లేదు. వీకెండ్ డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా వీక్ గా ఉండటంతో అనమాట గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే యాజ్ ఆఫ్ నో సూచిస్తుంది మార్కెట్. బట్ మేబీ ఇంట్రాడేలో కాస్త రిలీఫ్ ర్యాలీ వస్తుందనే చూడాలి. ఇండెక్స్ కౌంటర్లు సపోర్ట్ ఇవ్వట్లేదు. బేసికల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనండి, రిలయన్స్ అవనివ్వండి, లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ అనమాట సపోర్ట్ ఇస్తే మార్కెట్ సస్టైన్ చేసుకుంటుందని అర్థం చేసుకో. అది లేకపోవటమే ప్రాబ్లం ఉందన్నమాట. అయితే అది కాల్స్ పుట్స్ లో క్లియర్లీ తెలిసిపోతుంది. హైయెస్ట్ కాల్ ఆప్షన్స్ ఇప్పుడు 23,200, 500 దగ్గరే ఉన్నాయి. అంటే 23,200 క్రాస్ అయినా చాలు అన్నట్టు అనమాట. కాస్త బయటపడొచ్చు తక్కువ నష్టాలతో అన్నట్టు చాలా మంది ఫీల్ అవుతున్నారు. అదే డౌన్ సైడ్ చూస్తే ఈవెన్ 22,000 దగ్గర కూడా పుట్స్ పైలప్ అవుతున్నాయి. అంటే వన్స్ 22,800 ఆ లెవెల్ బ్రీచ్ అయితే ఆన్ డౌన్ సైడ్ హూ నోస్ 22,500 అవలీలుగా కట్ అయ్యి కిందకి వెళ్తుందని అనుకుంటున్నారు ఏమో. 22,000 దగ్గర కూడా బాగా పుట్స్ కొనటం చూస్తున్నాం. పీసీఆర్ 0.84 దగ్గరే ఉంది. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది వాలటిలిటీ ఇండెక్స్, వెరీ కీ ఇండికేటర్. దాదాపు 16.7కి వెళ్ళిపోయింది, విచ్ ఈస్ హైయెస్ట్ అనమాట. లాస్ట్ జూన్ నుంచి చూస్తే కనుక 2024 జూన్ నుంచి చూస్తే హైయెస్ట్ లెవెల్లో ఉంది. అంటే వాలటిలిటీ పెరుగుతున్న కొద్దికి డెఫినెట్లీ మార్కెట్ కి డేంజర్ సినారియో. ఎందుకంటే షార్ప్ మూవ్స్ మనం చూస్తున్నాం మార్కెట్ లో కూడా. ఇండివిజువల్ స్టాక్స్ లో 10%, 15% మూవ్స్ అనమాట డౌన్ సైడ్. అప్ సైడ్ ఒక్కసారి వచ్చినా కూడా మూవ్, లైక్ డిమార్ట్ లో చూసాం, ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు 15% జంప్ అవడం, ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా క్రాష్ అయింది అనేది కూడా చూసాం. ఇట్లా ఎఫ్ఎండోలో 10%, 15% మూవ్స్ వస్తున్నప్పుడు కూడా చాలా మంది మార్కెట్ ప్లేయర్స్ కనమాట డెఫినెట్లీ షివరింగ్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే పొజిషన్స్ లో మార్జిన్స్ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి వాలటిలిటీ తగ్గాలి, కాస్త పీసీఆర్ ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ ఓవరాల్ గా ఎఫ్ఐ సెల్లింగ్ కాస్త తగ్గాలి. వన్ కన్సోలేషన్ లాస్ట్ శుక్రవారం నాడు అనమాట రూపాయి గణనీయంగా పెరిగి, ఇన్ఫాక్ట్ అనమాట లాస్ట్ వీక్ వాస్ ఏ రేర్ వీక్ అనమాట. రూపీ గెయిన్ అయ్యి ఇన్ఫాక్ట్ చూస్తా ఉంటే బిగ్గెస్ట్ గెయిన్స్ ఇన్ 17 months అనమాట. 0.5% ఏ వారంలోనూ రూపాయి పెరగల గత 17 నెలల్లో అనమాట. లాస్ట్ వీక్ పెరిగింది. కాబట్టి కాస్త టర్న్ అరౌండా లేకపోతే బాటమ్ అవుట్ అవుతుందా మార్కెట్ అంటానికి ఇండికేషన్స్ అంటాను. ఎందుకంటే ఎఫ్ఐ సెల్లింగ్ కూడా శుక్రవారం నాడు 2,700కి తగ్గింది. ప్లస్ అనమాట
వాళ్ళ షార్ట్ పొజిషన్స్, నెట్ షార్ట్ పొజిషన్స్ తగ్గించుకున్నాడు. దాదాపు 30,000 కోట్లు తగ్గించుకుని ఇప్పుడు 3.04 lakhs వరకు ఉన్నారు. మేబీ సిగ్నిఫికెంట్ గా ఇక్కడి నుంచి ఎఫ్ఐ సెల్లింగ్ కాస్త స్లో డౌన్ కావచ్చు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఓవరాల్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అన్నమాట ఈ పెయిన్ ఇంకా కొద్ది రోజులు ఉంటుంది. కానీ ముందు నుంచి మనం చెప్తున్నాం, యూఫోరియాలో పెరుగుతున్నప్పుడు మార్కెట్ లో గ్రీడ్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎఫ్ఓసి చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోండి అని చెప్పేసాను. అట్లా ప్రిన్సిపల్ ఫాలో అయిన వాళ్ళందరూ పెద్దగా ఇప్పుడే కూడా ఏమీ భయపడే ఇది లేదు. ఆ క్యాష్ ఆన్ హ్యాండ్ కూడా కొంత ఉంటుంది బై చేయడానికి, అందుకని చెప్పేసి. బట్ ఇప్పటికైనా సరే ప్రాఫిట్ లో ఉన్న స్టాక్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి హై పిఈ స్టాక్స్ అయితే కనుక ర్యాలీస్ లో ఎంతో కొంత ఎఫ్ఓసి చేసుకోండి ప్రాఫిట్ లో ఉంటే కనుక నేను అడ్వైజ్ ఇస్తాను. బట్ దిస్ పెయిన్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఇంకా ఫ్యూ మోర్ వీక్స్ అని చెప్పేసి అయితే క్లియర్లీ అర్థమవుతుంది. బడ్జెట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ సేవ్ ద మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్లీ. ఎందుకంటే బడ్జెట్ సేవ్ చేయలేకపోతే మాత్రం వీఆర్ ఇన్ ఫర్ రఫ్ టైమ్స్. స్టిల్ నెక్స్ట్ మాన్సూన్ బాగుంటుందా లేదా అనేది అంచనాలకు వెళ్ళేటప్పుడు వరకు ఆ పెయిన్ కంటిన్యూ అవుతుంది. గ్లోబల్ క్యూస్ కే మార్కెట్ డాన్స్ కూడా చేస్తూ ఉంటుంది అప్పటి వరకు అని చెప్పేసి అనుకోవాలి. కాబట్టి మేబీ హోప్ ఫర్ ఎ డ్రీమ్ బడ్జెట్ అట్లీస్ట్ దిస్ టైమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, బడ్జెట్ బాగలేకపోతే మార్కెట్స్ చాలా వీక్ అయిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బడ్జెట్ కనుక మార్కెట్లను ఆకట్టుకోలేకపోతే, ఎకనామిస్ట్లను ఆకట్టుకుంటే ఉపయోగం లేదు ఇక్కడ. స్టాక్ మార్కెట్స్ని ప్లీజ్ చేసేటువంటి ఒక బడ్జెట్ వస్తేనే మార్కెట్లు పెరుగుతాయి. వీకెండ్లో 2 లోకల్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. సరే, లారస్ బాగుంది రిజల్ట్, చాలా కాలం తర్వాత కొద్దిగా షేర్ హోల్డర్లని ఆనందంలో ముంచెత్తింది. విమ్టా ల్యాబ్స్ రిజల్ట్ కూడా బాగుంది. విమ్టా ల్యాబ్స్ రికార్డ్ నెంబర్స్, అంటే హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, ఎబిటా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ఇవన్నీ కూడా. అలాగే విష్ణు కెమికల్స్ రిజల్ట్ కూడా బాగుంది. రెవెన్యూ పెరిగింది, గ్రాస్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇలా మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్ 66% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ విష్ణు కెమికల్స్. సో ఇలా కొంచెం రిజల్ట్ సీజన్లో, కాకపోతే రిజల్ట్స్ ఎంత బాగున్నా కూడా మార్కెట్లో ఏమాత్రం పట్టించుకోవట్లేదండి. దిస్ ఈజ్ ఏ బేర్ మార్కెట్. సో తప్పకుండా వీక్నెస్ ఉంటే ఎక్కువ పనిష్ చేస్తున్నాయి, మంచి నెంబర్స్ వచ్చినా కూడా ఏదో తక్కువ పనిష్మెంట్తో వదిలిపెడుతున్నాయి. లాస్ట్ హై నుంచి మిడ్ క్యాప్ ఇండెక్స్ 7% తగ్గింది, స్మాల్ క్యాప్ 10% తగ్గింది, రియల్ ఎస్టేట్ 19% తగ్గింది. అండ్ అంటే ఈ నెలలో, సారీ, నాట్ ఫ్రమ్ ది హైస్. అలాగే నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ అని ఒకటి ఉంది, అది 11% తగ్గింది. సో ఐపీఓస్లో ఇక్కడ నుంచి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిన్నటిదాకా లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి, వీక్ ఐపీఓస్లోనూ లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి, మంచి ఐపీఓస్లోనూ వచ్చాయి. కానీ ఇక్కడ నుంచి ఐపీఓస్లో ఇప్పుడు డాక్టర్ అగర్వాల్స్ ఐపీఓ అనేది వస్తుంది, హెల్త్ కేర్ అనే ఐపీఓ, దానిలో 15% గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. కానీ మార్కెట్ వీక్ అయిపోతే లిస్టింగ్ రోజుకి 15% కూడా కరిగిపోతుంది. అది గుర్తుంచుకొని గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ని మాత్రమే చూస్తూ కాకుండా ఫండమెంటల్స్ బాగుంటేనే అప్లై చేయండి, లేకపోతే వదిలేసేయండి. స్వాగతం రామకృష్ణ గారు. సో ఏంటి చార్ట్స్ ఏం చెప్తున్నాయి? బేరిష్ ట్రెండ్ ఫార్మేషన్ అంటున్నారు. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చార్ట్స్ అయితే చాలా వీక్ సెటప్లో కనిపిస్తున్నాయి. 2 days కొంచెం బెటర్మెంట్ వచ్చినప్పటికీ మళ్ళీ ఫ్రైడే షార్ప్ ఫాల్ హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి మొదలైంది. అట్ ద సేమ్ టైం లో పాయింట్ దాదాపుగా లో పాయింట్ దగ్గర క్లోజ్ అవటం మనం ఫ్రైడే చూసాము. మళ్ళీ న్యూస్ ఫ్లో మార్కెట్కి ఏమాత్రం ఎంకరేజింగ్గా లేదు. అంటే యూఎస్ నుంచి వస్తున్న న్యూస్ ఫ్లో కానీ, లేకపోతే ఓవరాల్గా డొమెస్టిక్గా ఎఫ్ఐ సెల్లింగ్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్కి ఇంకా నెగిటివ్గా తోసే దిశగా కనిపిస్తున్నాయి. మనము ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ 23,000 అనుకున్నాము. అంటే బిగ్ రౌండ్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఫాలింగ్ వెడ్జ్ సపోర్ట్స్ కావచ్చు, ట్వీజర్ బాటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు గ్యాప్ డౌన్ వల్ల కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇన్ కేసు అది కనుక బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ సపోర్ట్స్ అంటే బ్రేక్ అయ్యి కింద ఓపెన్ అవుతుందని ఎలాగో అర్థమవుతుంది గిఫ్ట్ నిఫ్టీ వల్ల. ఇన్ కేస్ అక్కడే కనుక 1 hour సస్టైన్ అయ్యి ఇంకా దిగిపోతూ ఉంటే మార్కెట్స్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ కనుక ఇమీడియట్గా 22,800 ఉంది షార్ట్ టర్మ్కి. అట్లాగే నెక్స్ట్ 22,400, 22,000 ఇంకా లాస్ట్ సపోర్ట్ కింద కనిపిస్తున్నాయి. అంటే మార్కెట్స్ లాస్ట్ 2021లో కూడా ఒక సందర్భంలో 18% దాకా హై నుంచి కరెక్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ 12% కరెక్షన్లో ఉన్నాము. మేబీ ఇంకా ఒక 4-5% పెయిన్ఫుల్ టైమ్ ఉన్నట్టు అర్థమవుతుంది.
సో ఏమన్నా ఈ బడ్జెట్లో ఏమన్నా సర్ప్రైజింగ్ ఏమన్నా మూవ్స్ ఉంటే, అంటే సర్ప్రైజింగ్ డెసిషన్స్ ఉంటే మార్కెట్స్ కోలుకునే అవకాశం కూడా కొట్టుపారాయలేం. సో ఓవరాల్గా అయితే వీక్గా కనిపిస్తుందండి. ఓపెన్ ఇంట్రెస్ట్లు కూడా అవే చెప్తున్నాయి. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,000 దగ్గర ఉండటం, రైటింగ్ 24,000 దగ్గర ఉండటం. అది కొంచెము ఈ వీక్ కొంచెం కిందకి పుష్ అయిపోయినాయి. లాస్ట్ వీక్లో 24,000 దగ్గర రైటింగ్ ఉన్నప్పటికీ 23,200 అట్లా వచ్చేసింది. అట్లాగే పుట్స్ ఏమో 22,000 దగ్గరికి వెళ్ళిపోయినాయి రైటింగ్. అంటే ఇప్పుడు ఫ్రైడేకి ఫ్రైడే ముందు అంటే థర్స్డే ఈవినింగ్కి ఫ్రైడే ఈవినింగ్కి టోటల్గా సినారియో మారిపోయింది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కానీ బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్గా కొంచెం బెటర్గా ఉంది నిఫ్టీ కంటే. అయినప్పటికీ వీక్ మోడ్లోనే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఈ క్లోజింగ్స్ ఇవన్నీ కూడా మనకి 7 months లోలో మనము మార్కెట్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినప్పుడు 49,200 హైయెస్ట్ రేటింగ్ అనిపిస్తుంది. అట్లాగే సపోర్ట్స్ తీసుకున్నప్పుడు 48,300 అనిపిస్తుంది. సో నిఫ్టీలో ఈరోజు రెసిస్టెన్స్ సపోర్ట్లు ఇవ్వడం జరిగింది. 23,255 రెసిస్టెన్స్, అట్లాగే సపోర్ట్ 22,929. కానీ ఇది ఓపెనింగ్లో ఈ నెంబర్ కనిపించే అవకాశం ఉంది. చూడాలి ఎలా ఓపెన్ అవుతుంది మార్కెట్. ఓకే, రైట్. సో ట్రెండ్ అయితే ప్రస్తుతానికి మనకు వీక్గా కనిపిస్తోంది. చూద్దాం ఎక్కడ ఏదైనా ప్రీ బడ్జెట్ ర్యాలీ కనీసం 1-2 రోజులైనా వస్తుందా, లేదు బడ్జెట్ వరకు ఇలాగే వీక్గా ఉండి ఒకవేళ బడ్జెట్లో ఏమైనా మంచి ప్రకటనలు అవి ఉండి మార్కెట్ నాకట్టుకుంటే అక్కడ ర్యాలీ వస్తుందా, పోస్ట్ బడ్జెటా ప్రీ బడ్జెటా ర్యాలీ అసలు ఉంటుందా లేదా, ఇవన్నీ ప్రశ్నలు. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. హలో హలో హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు లక్ష్మణ్ అండి, గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. డిఎస్ఎస్ఎల్ 1445 తీసుకున్నాను. రసోరి బయోటెక్ డిఎస్ఎస్ఎల్ డైనాకాన్ సిస్టమ్ సర్వీస్ లిమిటెడ్. రసోరి బయోటెక్ 925 సార్. రొసారీ బయోటెక్ కదా? అవునండి. ఈ రెండు కొన్నారు, డిఎస్ఎస్ఎల్ డైనాకాన్ సిస్టమ్స్ అలాగే రొసారీ బయోటెక్. అవును సార్, రెండు 20% లాస్లో ఉన్నాయి సార్. 15 to 20% లాస్లో ఉన్నారు. ఏం చేయాలి కుటుంబరావు గారు? డైనాకాన్స్ డీసెంట్ స్టాక్ అండి, కానీ అనమాట వన్ ఆఫ్ ది హైపీ స్టాక్ గా ఉండింది. 1700 దాకా ఇట్లా అనమాట, అక్కడి నుంచి తగ్గింది కూడా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇట్ ఈస్ హోల్డింగ్ ఆన్ టు 1200 లెవెల్, అట్లా అయితే సస్టైన్ అవుతుంది. బట్ వన్స్ ఈ 1200 లెవెల్, ఈ లెవెల్ నుంచి కనుక కరెక్షన్ మొదలైతే కనుక స్టాక్ కెన్ గో డౌన్ ఈవెన్ అప్ టు 950 ఆర్ ఈవెన్ 1000 టెస్ట్ చేయొచ్చు ఒకసారి. కాబట్టి కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. బట్ పేషెన్స్ ఉంటే కనుక దిస్ ఈస్ ఎ డీసెంట్ స్టాక్. ఇప్పుడు 24 PE దగ్గర ఉంది అండ్ గుడ్ స్పేస్ లో ఉంది. కాబట్టి రికవరీ వచ్చినప్పుడు తిరిగి అరౌండ్ 1350, 1400 దాకా అయితే ఈజీగా వస్తుంది అనమాట. ఇంకో 4 days లో రిజల్ట్ ఉంది. 31st రోజున రిజల్ట్ రాబోతోంది. అవునండి, కాబట్టి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయమంటాను. లాస్ట్ రిజల్ట్ వాస్ వెరీ ఫ్లాట్ అనమాట. ఈ రిజల్ట్ కొద్దిగా బెటర్ ఉంటుందని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి హోల్డ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక. వేరస్ రొసారీ బయోటెక్ అయితే వీకిష్ ట్రెండ్ ఉందన్నమాట. 52 week లోకి దగ్గరలో కూడా ఉంది. అండ్ మేజర్ సపోర్ట్ కూడా ఇప్పుడు 700 ఆ లెవెల్స్ లో ఉంది. 1700 బ్రీచ్ అయితే కనుక 52 week ఖచ్చితంగా టచ్ అవుతుంది. బట్ కంపెనీ వైజ్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీస్, అందులో డౌట్ లేదు. డిసెంబర్ రిజల్ట్ వచ్చింది, స్టేబుల్ రిజల్ట్ వచ్చింది, ఎక్సెప్షనల్ రిజల్ట్ అని అయితే అన్నాం. ఎందుకంటే టాప్ లైన్ పెరిగింది కానీ బాటమ్ లైన్ పెద్దగా పెరగలేదు అనమాట. కాబట్టి హోల్డ్ అంటాను, పేషెన్స్ ఉంటే కనుక. ఎందుకంటే కాస్త కెమికల్ స్పేస్ కి, బయోటెక్నాలజీ బేస్డ్ కెమికల్స్ వీటికి ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు అనమాట స్టాక్ కెన్ గో బ్యాక్ అప్ టు 950, 990 లెవెల్స్ అనమాట. ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అయితే బెటర్ అని చెప్పేసి అని అంటాను. పేషెన్స్ కావాలండి రెండు స్టాక్స్ లో, బట్ గుడ్ స్టాక్స్, దట్ ఈస్ కన్సలేషన్. మంచి కంపెనీలే, కానీ రొసారీ బయోటెక్లో ఒక విధంగా మెచ్చుకోవాలి. సెప్టెంబర్ 2023 నుంచి 64, 64, 65, 65, 66 ఇలా ఆపరేటింగ్ ప్రాఫిట్ స్టేబుల్గా. ఒక నెక్స్ట్ క్వార్టర్ మనం ఏం చేస్తుంది కంపెనీ అని ఊహించాల్సిన అవసరం. 65 కోట్లు వస్తుంది ఆపరేటింగ్ ప్రాఫిట్, 32, 34, 35 కోట్లు నెట్ ప్రాఫిట్ వస్తుంది అని ఊహించవచ్చు. అంత ఊహించే విధంగా, ఊహలకు అందరి విధంగా ఏమీ జరగట్లేదు. అదొకటి రోసారీలో ఉన్న ప్రత్యేకత. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్,
అడగండి. మీ ప్యాక్ డెవలపుల్ బ్లాక్ బక్ వాది రెన్యూబుల్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ బై చేయాలి అనుకున్నాను సార్. వ్యారీ రెన్యూబుల్స్ అయితే ప్రస్తుతానికి వదిలేయండి, బాగాలేదు కంపెనీ. అంటే ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్లో వెనకబడుతోంది. మంచి ఆర్డర్ బుక్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతోంది. కాబట్టి ఇంకో క్వార్టర్ చూడండి, చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. ఈప్యాక్ డ్యూరబుల్స్ బ్లాక్ బాక్స్ కుటుంబరావు కొనొచ్చా ఇవి? ఈప్యాక్ హైప్ తోటి బాగా పెరగటం కూడా చూసామండి. ఇప్పుడు ఆ హైప్ దగ్గర నుంచి స్టాక్ కూడా కాస్త కరెక్ట్ అవుతుంది అనమాట. నేను అనుకోవటం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసింగ్ కంపెనీస్కి అయితే గుడ్ టైమ్స్ ఆర్ దేర్. బట్ ఈప్యాక్ లాంటి స్టాక్ ఏంటంటే బాగా పెంచడం చూసాం 670 వరకు అనమాట హైప్ తోటి. ఆ హైప్ దగ్గర నుంచి ఇప్పుడు తగ్గుతోంది స్టాక్. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ కనుక సరిగ్గా రాలేదనుకోండి స్టాక్ పైన డిస్ట్రిబ్యూట్ అయిపోయిందా అనే అనుమానాలు కూడా వస్తాయి అనమాట. బట్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ స్టాక్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే లార్జ్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. బట్ రిజల్ట్ చూసిన తర్వాత డిసైడ్ చేయాలి. ఓవర్ స్పెక్యులేషన్ అయిపోయింది బాగా స్టాక్, అదైతే అర్థం చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా అయ్యిందని కూడా కొంత అర్థం అవుతుంది. ఇప్పుడు ఏఎస్ఎం స్టేజ్ 1లో కూడా వచ్చింది 5%లోకి అనమాట. అంటే కొన్నా అమ్మినా కూడా అనమాట డెలివరీ కంపల్సరీగా చేయాలి. కాబట్టి నేను అనుకోవటం ఏఎస్ఎం నుంచి బయటకు వచ్చే వరకు డిసెంబర్ రిజల్ట్ బాగుంటే వెల్ అండ్ గుడ్. బట్ అదర్వైజ్ స్టాక్ మే టచ్ ఈవెన్ 52 వీక్ లో అని అన్నాం. అది ఇట్స్ వెరీ డిస్టెంట్ 150. బట్ మేబీ ఇట్ కెన్ గో డౌన్ అప్ టు 365, 370 లెవెల్స్. రిజల్ట్ చూడండి ఒకసారి రిజల్ట్లో, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది ఈప్యాక్ డ్యూరబుల్స్. అక్కడ నుంచే కొంత సెల్లింగ్ వచ్చింది. సరే ఈలోగా చైనా కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందన్న ఒక వార్త, ఆ వార్త ప్రభావంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అది హైప్ అనకూడదు, అదొక క్రేజ్ వస్తుంది. ఒక్కొక్క టైంలో ఒక స్టాక్ ఎందుకు క్రేజ్ వస్తుందని మనం ఎవరైనా చెప్పలేం. దట్ బికమ్స్ ది డార్లింగ్ ఆఫ్ ది మార్కెట్స్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. అందరూ వెంటబడతారు. ఇంకా 96 PE ఉందండి, అది అర్థం చేసుకోండి. సో ఆ క్రేజ్ని మార్కెట్ ఒక్కొక్క సమయంలో ఇస్తుంది అంతే, దానికి ఏమీ మనం ఆక్షేపించాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ ఆఫ్ ది స్టాక్స్, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తగ్గింది ఇక్కడ ఏంటి, మనం ఈవెంట్ రిజల్ట్ ఉంది, రిజల్ట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే మంచిది. మీరు కొనాలనుకుంటున్నారు, అందుకోసం ఉన్నవి ఏం చేయాలని అడగలేదు, కొనాలనుకుంటున్నారు కాబట్టి రిజల్ట్ చూడండి. ఓకే, బ్రేకా. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 480 పాయింట్లు, సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మనతో రాజేష్ పాల్వియా కూడా జాయిన్ అయ్యారు ఫ్రమ్ యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్. రాజేష్, గుడ్ మార్నింగ్. సో హౌ డు యూ సీ ది ప్యాటర్న్ గోయింగ్ ఫార్వర్డ్? నిఫ్టీ ఈజ్ ఆల్రెడీ ఎట్ అరౌండ్ 22,940. And do you see more weakness in the coming weeks? Good morning, Vasanji. Good morning, everyone. So yes, looking at the setup, there could be further more weakness we may see in the market as there is no recovery coming in any of the sectors, and FIs are continuously selling in the market. If we sustain below 23,000 level, then next target for Nifty on an immediate basis is open for 22,800. Followed by 22,600. So these two levels can be seen if we sustain below to 23,000 level for next couple of days. So in today's session, 23,000 is the important level, as Gift Nifty is clearly suggesting that we are opening below to 23,000 level. So I think further more unwinding trade we may witness in the market during the day. So sell on rise would be the strategy until the Nifty not crosses about 23,150. Whatever minor pullback on Nifty spot should be used as a shorting opportunity in the market for downside target of 22,800 followed by 22,600. These two levels can be achieved if we remain below to 23,000, 23,150. On Bank Nifty, structure is very weak. I think if we breaks below 48,000 level for Bank Nifty, here also we may see continuation of down move, and possible downside can extend to 47,600 kind of level in the Bank Nifty also. So again here also sell on rise would be the strategy until the Bank Nifty not crosses above 48,800 level. Whatever minor pullback we are getting should be used as a shorting opportunity. Here also we may see a weakness to continue further. సెల్ ఆన్ రైస్ అంటున్నారు రాజేష్ పాల్వియా.
Any put options that you can suggest? Because normally you give call option calls, but now it seems the season of buying put options. Yeah, we may buy put option, but if we get a gap down opening, then I think there won't be opportunity for buying put option. If we trade around 23,000, 23,050 option level, then only one can look for buying a put option of 23,000 strike, which was closed at around 119. So I think if you get this put option around these level, then only buy it. So wait for some pullback and then buy it. I think here we may see a target of 170, 180 kind of target in coming days. One should keep a stop loss of around 75 rupees to buy this put option, but don't buy once when the market is opening on the negative side in the gap down. Wait for some pullback, then buy it. Rajesh, one more stock, Laurus Labs. Yeah. So how is the chart looking like? They have announced decent results after a long gap. So how is it technically? So technically, Laurus Labs stock is looking bullish at this moment. The stock is moving in upsloping channel. Stock is approaching to its previous swing high, which is trading at around 620 level. So if at all stock crosses above 620, then continuation of up move towards 645, 650 we may see on a positional perspective. Those who have already bought stock or want to buy stock, they should have a stop loss of 580 to buy and hold this stock. If it breaks below 580, then here also we may see profit taking. But at this juncture, stock structure is still on the bullish side. But it opened at 569, Laurus Labs. అందరి ఊహలకి అంచనాలకి భిన్నంగా 570 రూపాయల సమీపంలో ఓపెన్ అయింది. ఇప్పుడు ట్రేడ్ అవుతోంది 574 దగ్గర. అది లారస్ ల్యాబ్స్. సో 143 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో, 22,945. అలాగే సెన్సెక్స్ ఎగ్జాక్ట్లీ 500 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 440 పాయింట్ల నష్టంతో. అండ్ మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.8% అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ 325 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 1325 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సో ఒక వీక్ ఓపెనింగ్, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కడా సెల్లింగ్ ఆగడం లేదు. సెక్టర్ వైజ్ చూస్తే ఎక్సెప్ట్ రియల్టీ ఇండెక్స్, మెటల్స్, ఇలాగా అక్రాస్ ది బోర్డ్ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. రాజేష్, సో దట్ పుట్ ఆప్షన్ కాల్ ఈజ్ స్టిల్ వర్కింగ్? So I think it's already gap down opening, so we will wait for some pullback towards 23,000 only. Then only we will buy this put option because prices has already moved up for put option. So wait for some pullback towards 23,000, then buy this put option. As market texture is clearly showing on the weaker side, as we have already broken 23,000 level. So I think throughout the session we may see continuation of down move. So wait for pullback and then buy put option. సో కొంత పెరిగినప్పుడు మాత్రమే ఆ పుట్ ఆప్షన్ని కొనే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎనీ ఇండివిజువల్ స్పెసిఫిక్ స్టాక్స్ వేర్ వన్ కెన్ టేక్ సమ్ ఐదర్ సైడ్, షార్ట్ పొజిషన్స్ ఆర్ లాంగ్ పొజిషన్స్? I think on the short side, there could be furthermore downside we may see in the Jindal Steel and Power. Here stock is almost trading near to its which one? previous level. So I think one can go short in Jindal Steel and Power for downside target of 845 to 830. Stop loss should be around 910. Another stock on the short side that could be looked at is REC Limited. Here also there could be further more downside we may see towards 415. So one can go for short here also with stop loss of 458. So REC and Jindal Steel and Power, these two stocks can be looked at for going short. షార్ట్ పొజిషన్స్కి ఆర్ఈసీ, జేఎస్పీఎల్ అనుకూలంగా ఉన్నాయి. రామకృష్ణ గారు, మీ దృష్టిలో ఏమైనా స్టాక్ ఐడియాస్ ఉన్నాయా ఈ టైంలో? మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మార్కెట్ అయితే చాలా వీక్గా ఉందండి. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఈవెన్ క్వాలిటీ నేమ్స్ లేదు, ఆర్డినరీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఒక ఏ స్టాక్ పట్టుకున్నా కానీ వీక్నెస్సే కనిపిస్తూ ఉంది.
మనము రికమెండ్ చేసినవి కావచ్చు, లేకపోతే క్వాలిటీ నేమ్స్ కావచ్చు, అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. సో షార్టింగ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి మనం చేయటానికి. సో క్వాలిటీ అంటే ఒక్క సెక్టర్ ఐటీ మినహాయించి, ఐటీ కొన్ని ఫార్మా పాకెట్ మినహాయించి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్లో స్టాప్ లాసెస్ పెట్టుకొని షార్టింగ్ చేయొచ్చు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ బ్యాంక్ ఇది 14% డౌన్. రిజల్ట్ రియాక్షన్ ఆల్మోస్ట్ 15.5% డౌన్. గైడెన్స్ తగ్గించారు, క్రెడిట్ కాస్ట్ పెరుగుతాయన్నారు, లోన్ గ్రోత్ తగ్గుతుందన్నారు. ఇదే పరిస్థితి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోనూ కనిపిస్తోంది. సో ఒక అండ్ లారస్ ల్యాబ్స్ ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ 577. రాజేష్, ఎనీ బయింగ్ ఆపర్చునిటీ హియర్ ఇన్ లారస్? Yeah, Lawrence can be looked at on the buying side as a stock structure is bullish. So I think this stock, I think once the opening supply pressure settle down, I think here we may look to buy. 580 is the level. If it's starts sustaining above 580, one can go long for upside target of 610 to 620. But let the stock to settle above 580. Your stop loss should be placed at around 570. Very small stop loss to place, but 580 has to be sustained. Then buy. CDSL is down 7%. IDFC First Bank is down 5%. IndusInd Bank 2.2%. PNB, Axis Bank, HDFC Bank అన్నీ వీక్గానే ఉన్నాయి. ఇక్కడ ఒకటి టోరెంట్ ఫార్మా ఒకటి పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాగే DCB బ్యాంక్ ఒకటి పెరిగింది. ఇండిగో రిజల్ట్ రియాక్షన్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. న్యూజెన్ సాఫ్ట్ ఈ స్టాక్ 1600 నుంచి ఫాల్ ప్రారంభమయ్యి ఇప్పుడు 1070, ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది, ఆర్ 45% ఆర్ సంథింగ్ లైక్ దట్. DLF రిజల్ట్స్ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంది, 3.5% పెరిగింది. సో ఇది ఈ సమయంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఓకే, విజయ్ కిషోర్ మెయిల్ పంపించారు హైదరాబాద్ నుంచి. ఆయన 96 రూపాయల్లో విశాల్ మెగామార్ట్ కొన్నారు. గుడ్, మంచి లో రేట్లో కొన్నారు. అలాగే NTPC గ్రీన్ కొన్నారు 117లో, ఇంక్లూడింగ్ IPO షేర్స్. సో కుటుంబరావు గారు, రెండు ఏంటి, హోల్డ్ చేయొచ్చా లేదా? వీకెండ్ లో NTPC గ్రీన్ రిజల్ట్స్ కూడా మనం చూసామండి, లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కానీ. బట్ డెఫినెట్లీ లిస్టింగ్ అప్పుడు ఏదైతే హైప్ వచ్చిందో హైప్ అంతా ఇవాపరేట్ అయ్యి ఇప్పుడు లిస్టింగ్ రోజు రేట్ దగ్గర నుంచి కూడా కిందకు వచ్చింది 108 దగ్గర అనమాట. నేను ఐ థింక్ అరౌండ్ 90 ఇట్ షుడ్ బి గుడ్ బెట్ అంటానండి. డెఫినెట్లీ NTPC గ్రీన్ ఉన్నవి హోల్డ్ చేయొచ్చా? ఉన్నది హోల్డ్ చేయమంటాను. ఇక ఈ లెవెల్లో అమ్మాల్సిన అవసరం లేదు. మనమే చెప్పాం 130, 140 ఉన్నప్పుడు ఓవర్ ప్రైస్డ్ స్టాక్ కూడా అని చెప్పేసాను అనమాట. బట్ ఎట్ కరెంట్ లెవెల్స్ క్లోజర్ టు 100 ఇట్ ఇస్ వర్త్ బయింగ్ అండ్ ఆల్సో హోల్డింగ్. ఓకే, అమర్ కుమార్ సువేన్ ఫార్మా 1300లో కొన్నారు, ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయిందట. అదాని గ్రీన్ ఎనర్జీ ఉన్నాయి, 1270లో కొంటే 1000 అయిపోయింది. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? సువెన్ ఫార్మా కాషన్ చేస్తానే ఉన్నామండి. అప్పుడు పెరిగినప్పుడు అనమాట, ఏదైతే గ్రూప్ లో రీస్ట్రక్చరింగ్ అవుతుంది, ఈవెన్ బైఅవుట్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వచ్చారో అంతా కూడా అనమాట. స్టాక్ ఈవెన్ నౌ ఒకటి కేర్ఫుల్ గా చేస్తే 100 PE ఉన్నాయి. డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ ప్రైసీ స్టాక్ ఈవెన్ ఎక్కడ కూడా. నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వన్స్ 930, 940 లెవెల్స్ బ్రీచ్ అయితే కనుక 100 to 150 రూపీస్ షార్ప్ ఫాల్ ఇమీడియట్ గా వచ్చే సూచనలు అయితే ఉంది. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ షుడ్ బి డెఫినెట్లీ అరౌండ్ 960 అట్లా ట్రైలింగ్ స్టాప్ కూడా పెట్టుకోవటం అడ్వైజబుల్. ఓకే, శ్రీ దుర్గా కళ్యాణ్ జ్యువెలర్స్ కొందాం అనుకుంటున్నారు. ఒక 100 షేర్స్ యావరేజ్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి 100 షేర్స్ 630లో, 25% లాస్లో ఉన్నారు. షీ వాంట్స్ టు యాడ్స్ ఫ్యూ మోర్ షేర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్లో సరే ముందు టెక్నికల్గా పిక్చర్ తీసుకుందాం. రాజేష్, The stock is in weak zone, very strong supply pressure we have witnessed in this stock since last couple of weeks. Stock has broken all its important support area. Looking at the structure, until the stock not crosses above 480, 490 zone, selling would be there in this counter. And I think in the this continuation of supply pressure, I think stock may retest a level of 405. So that's the lower level we may see in the Kalyan Jeweler on the downside for near term to short term perspective.
So don't buy at this moment as supply pressure is still there. There is no support buying action is coming in the stock. So 405 is the next level. Only recovery or short covering will trigger above 480, 490 zone. ఓకే, ఇప్పుడు కొనొద్దు, ఇంకా అంత లోవర్ లెవెల్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది కళ్యాణ్ జ్యువెలర్స్లో. ఓకే, థ్యాంక్ యూ గురుమరావు గారు, రామకృష్ణ గారు అండ్ రాజేష్ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.